దేవుని కృపను బట్టి మరి దేవుడు తనకు పిలిచినటువంటి పిలుపు మేరకు దేవుడు ఆయన మందిరము నిర్మించడానికి మరి ఈ విధంగా మందిరం కట్టాలి అంటే దేవుని యొక్క సంఘం నిలబెట్టాలంటే అది అందరి వల్ల కాదు. అది మనం అనుకుంటాం. కుటుంబంలో కట్టడము కొంతవరకు మన పని అయితే కనుక కడుతున్నాము. కానీ దేవుని సంఘాన్ని కట్టాలంటే చాలా బాధలు, నిందలు, అవమానాలు, ఒడిదొడుకులు ఎవరి వలన కాదు, ఇంటి వారి వల్లనే శ్రమలు. అంటే ఇవన్నిటిని ఎదుర్కొంటూ దేవుడు ఎదుర్కొనే కృపను మరి ఇవన్నిటిని సహించి ఓర్చుకునే ప్రతి వారం రావాలంటే మామూలు విషయం కాదు. ఇది వచ్చి సంఘం నడిపించాలి, ఓర్పుతో సహనము. దేవుని సంఘం నడిపించాలంటే ఒక పని పూనుకోవాలంటే పదే పదే రావాలంటే చేయాలంటే అది కాని పనిగా ఉంటుంది. అది కానీ ఇదంతటికీ గల కారణం ఏంటంటే దేవుని కృప మాత్రమే. దేవుని కృప తోడుగా ఉంటుంది కనుక పనులు చేయడానికి అవకాశం అంటూ ఉంటుంది. మరి జగతిలోకి ఎక్కడ, ఊరు ఎక్కడ, మరి తన ఊరైనప్పటికీ చేయాలంటే ఎవరికైనా కానీ అన్నడు పోవడం అన్నది కాదు. కానీ పని విషయంలో అది నమ్మకంగా చేయడము, మరి నమ్మదగిన ఈ పని అందరికీ కాదు. పౌలు గారు ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు. సారీ, పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి చదువు నుంచి. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందు దయ్యముల బోధయందును విశ్వాసమందు భ్రష్టులగురని చెబుతున్నది. అబద్ధికులు ఆ అబద్ధికుల వాత వేయబడిన మనసాక్షి గలవై నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకులను శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమును కానీ దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవునని పౌలు గారు ఎవరిని తెలిసి చెప్తున్నట్టే తిమోతి గారిని హెచ్చరించి చెప్తున్నాడు. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కనుక ఆయన మాట్లాడుతున్నట్టే. అయితే కడవరి దినములలో ఈ దినాల్లో ఉన్నాము, కడవరి దినం కదా. యేసుక్రీస్తులో ఒక మాట చెప్పాడు ఆయన, నేను త్వరగా వస్తున్నాను చెప్పాడు. ఆయన త్వరగా వస్తున్నాను ఎప్పుడు చెప్పాడు? ఆయన భూమి మీద బ్రతికున్న దినాలలో, శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో నేను త్వరగా వస్తున్నాను చెప్పినటువంటి ఆయన 2000 సంవత్సరాల వరకు గడిచిపోయింది కదా. అంటే కడవరి దినం ఎప్పుడు ప్రారంభమైంది? ఆయన రాకడకు ప్రారంభంలోనే 2000 సంవత్సరాల క్రితమే, మొదటి శతాబ్దంలోనే, మొదటి 100 సంవత్సరంలోనే ప్రారంభమైంది కదా. అప్పుడు ఉన్నారు. ఎవరున్నారు అప్పుడు? అబద్ధ బోధన చేసే వాళ్ళు ఉన్నారు కదా. వాక్యంలో వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి వాక్యంలో కొంత సమాజాన్ని ముందుకు తీసుకొని వెళుతుంటే, సత్య మార్గంలో కొంతమందిని ముందుకు తీసుకొని వెళుతుంటే, కాదు ఇది అబద్ధము, ఇది మోసము అని అబద్ధమును సత్యంగా ప్రకటించినటువంటి వారు ఎంతో మంది మనకు కనబడుతున్న ప్రవక్తల గ్రంథాలలో. ఇకపోతే దేవుని పరిచర్య విషయంలోనూ, దేవుని యొక్క ఈ మార్గం విషయంలోనూ పౌలు గారు ఆయనతో మాట్లాడుతూ దైవ భక్తిని గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఇది శరీర సంబంధమైన భక్తి కాదు ఇది కదా. శరీర సంబంధమైన సాధకము కొంత మేరకు మనుషులను మెప్పించేస్తుంది కదా. సాధకం అనగానే అర్థం ఏంటి? ట్రైనింగ్ కదా. సాధకం అంటే ప్రతిరోజు సాధన చేస్తుంటారు. ఎవరు సాధన చేస్తుంటారు? జిమ్లా చేస్తుంటారు
కొంతమంది బాగా నామాదిరిగా తిని బుర్ర పెంచుకుని వాళ్ళు ఏం చేస్తుంటారు కదా, వాకింగ్ చేస్తుంటారు కదా, ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు, అది చేస్తారు ఇది చేస్తారు, మళ్ళీ ఇంత తింటారు మళ్ళీ కదా. పోనీ ఎంతకాలం సాధన చేసి తినకుండా ఉంటారా? పోకుండా ఇంత కష్టపడతారు, మళ్ళీ ఏం చేస్తారు? సాధన ప్రారంభిస్తుంటారు. ఇది శరీర సంబంధమైన సాధన. శరీర సంబంధమైనవి నానా విధాలుగా ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలను గురించి మాట్లాడుతుంది. ఇక్కడ నేను అనేకలు వచ్చేస్తారు మీ దగ్గరకు వచ్చి తినొచ్చు అని తినకూడదని, లేదా ఆ దాని అంది అది ఎట్లుందని ఇది ఇట్లని నానా విధాలుగా చెప్తాడు. పౌలు గారు సందర్భంలో మాట్లాడుతూ విగ్రహము వట్టిది అన్నట్టుగా మాట్లాడతాడు. అందులో ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ, నువ్వు జీవము కలిగినటువంటి దేవునితో సహవాసం చేస్తున్నావు కనుక నాయన తిమోతి, సాధక విషయంలోనూ నువ్వు ఎలా ఉండాలంటే దైవభక్తి విషయంలోనూ నీ దైవభక్తి ప్రతిరోజు సాధన చేస్తుండాలి. దైవభక్తిలోని ప్రతిరోజు సాధన చేస్తుండాలి. సాధన లేకపోతే నీ భక్తి ఎంత మాత్రం కూడా కాదు కదా. ఏంటి సాధన? ఎలా సాధన? సాధారణంగా చెప్పినాను ఒక మాటలో అయిపోతుందా? దైవభక్తిని సాధన చేయాలి. ఎలా సాధన చేయగలుగుతాము? ప్రతిరోజు బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాము కదా. సరిపోతుందా? బైబిల్ చదవగానే ప్రార్థన చేయగానే సరిపోతుందా? ఈ భక్తి అయిపోయిందా? విశ్వాసమునకు తగిన క్రియలను మన జీవితంలో అది కనుపరచలేదు ఎదుటి వారికి. మనమేంటో, మన జీవిత విధానం ఏంటో, మనం దేన్ని ధరించుకున్నామో, మనం ధరించుకున్నటువంటి ఆ మహాశక్తి ఎంతో గొప్పవాడై ఉన్నాడో ఆయనని నీ శరీరం మందు నీ జీవితంలో ప్రపంచానికి కనుపరచాలి. నీ చుట్టుపక్కల ఉన్న వారికి కనుపరచాలి. కనుపరచాలంటే ఆయన రూపంలో నువ్వేం చేయాలి? నువ్వు క్రియల వలన తెలియపరచబడాలి. అందుకని ఇక్కడ సందర్భంలో మాట్లాడుతూ చదమ్మా, ఎన్నో వచ్చాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమును ఈ వాక్యము నమ్మదగినయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరూ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకును రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచున్నాము. మనం ఇంటికి సందర్భాల గురించి మాట్లాడుతుంటే సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ బలపరుస్తున్నాడు. ఆయన బలపరుస్తూ చెబుతున్నటువంటి మాటలు హెచ్చరిక, ప్రేమతో కూడినటువంటి హెచ్చరిక. ఈ హెచ్చరికకు లోబడి, ఈ మాటలకు లోబడి ప్రతిరోజు దేవుని భక్తిని సాధకం చేసుకోవాలి. మనం సాధన భక్తిని చేసుకోవాలి. మనం భక్తిని గురించిన సాధన మనకు లేకపోతే, భక్తిని గురించినటువంటి సాధన లేకపోతే మన విశ్వాస విషయంలో ఎలా అయిపోతాం తెలుసా? భ్రష్టులమైపోతాము. ఎన్ని మార్లు వాక్యం విన్నా, ఎంతమంది మనకు వాక్యం చెప్పినా, మన బ్రతుకున్నంతకాలం ఎంతమంది వాక్యం చెప్పినా, ఎన్ని హెచ్చరికలు మన జీవితంలో విన్నా, నిర్లక్ష్యపు జీవితం జీవిస్తే ఏమైపోతుందో తెలుసండి? భ్రష్టులమైపోతాం. చాలామంది నాకు తెలిసినటువంటి ఒక సహోదరులు ఉన్నారు. వాళ్ళ కుటుంబము ఎలాంటిదంటే, మేమంతా నిన్నమో దేవుని నమ్ముకున్నాం. కొంతకాలం అవుతుంది, సుమారు ఒక 24 సంవత్సరాలు అవుతుంది, 22 సంవత్సరాలు అవుతుంది దేవుని నమ్ముకొని. కొంతకాలమే. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము పుట్టుకతోనే క్రైస్తవులం అంటారు వాళ్ళు. మా తాతలు వాళ్ళంతా క్రైస్తవులం. మేము వాక్యం గురించి మాకెందుకు తెలియదు? మాకు అన్నీ తెలుసు. కానీ వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసండి. అంటే వారిని ఏదో కించపరచడం, అవమానపరచడం అన్నది కాదు, కానీ మనిషి ఉండవలసిన విధానము మాకు తెలుసు. దేవుడు మావాడే అన్నటువంటి భ్రమలో మనం వెళ్ళిపోతే, మా వాక్య విషయంలో నిర్లక్ష్యం అంటూ చేస్తే భయంకరమైన స్థితిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. భూమి మీద ఎలాగైనా మనం జీవిస్తామేమో, కానీ ఆ దేవుని యొక్క మనసుకు అనుకూలంగా మనం జీవించకపోతే మనకు తెలియకుండా మనం ఏమవుతుందో తెలుసండి? భ్రష్టులుగా మారిపోతుంది. శాపం ఎలా ఉంటుందంటే, శాపమైనా కానీ దీవెనైనా కానీ ఒక్కసారి దైవ సేవకు నోటి నుండి వెళ్ళిపోయిందనుకో, తిరిగి తీసుకోలేడు ఆయన. అనగా దేవుని నోట నుండి వచ్చింది దైవ సేవకు నోట నుండి వచ్చినటువంటి పలుకు. అర్థమవుతుందా మన భాష మీకు?
దేవుని నోట నుండి ఏదైతే వస్తే డైరెక్ట్ వచ్చి దేవుడు మనతో మాట్లాడలేడు. నాటికి నేటికి ఏ నాటికైనా కానీ దేవుడు డైరెక్ట్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన ఆ వ్యక్తిని బుజ్జగించలేదు. తన దాసులను పంపించి వారి ద్వారా హెచ్చరించాడు. అది ప్రేమతో కూడిన హెచ్చరికనా, ప్రేమించే విధంగానా, దాని గురించి చూపించాడు. ఆ ప్రేమను చూపించాడు ఒక మనిషి ద్వారా. ఆ వ్యక్తి తప్పుడు మార్గంలో బ్రతుకుతున్నప్పుడు అతన్ని హెచ్చరించాలన్నా మరొక వ్యక్తిని పంపించి హెచ్చరికను చేయించాడు. దేవుడు హెచ్చరికను చేయించాడు. ఎందుకు ఈ సందర్భం గురించి నేను మాట్లాడుతున్నంటే, యేషవు సందర్భం నాకు తెలుసు. యేషోబు మన్నించండి, యాకోబు సందర్భం. యేషావు యాకోబు వారిద్దరు కదా. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదని మనం ఆలోచించగలిగితే, దేవుని ప్రణాళిక తమ తల్లి గర్భంలో ఇద్దరు కవలాలుగా ఉన్నప్పుడు దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది? దేవుని ఉద్దేశం మనకు తెలుసు, అనేక పర్యాలు మనం విన్నామా కదా. యేషోబు ముందు వచ్చినా కానీ పట్టాభిషేకం ఎవరికి? ఎవరి వలన ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు రావాలి, ఎవరి వలన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని రక్షించే రక్షకుడు రావాలని దేవుని కోరిక ఎవరి వలన కోరుకున్నాడైనా? యేషోవు వల్ల కోరుకున్నాడా? లేదా జనరల్గా మనం ఆలోచించగలిగితే యాకోబు వలన కోరుకున్నాడైనా? ఎవరి వలన కోరుకున్నాడు దేవుడు? యాకోబు వలన కదా. జ్యేష్ఠుడు యేషోవు అయినప్పటికీ ఆ జ్యేష్ఠత్వం యొక్క విలువను ఎరగక అతడు నిర్లక్ష్యం చేశాడు. ఒకరోజు యేషోవును దీవించాలని తన తండ్రి వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు తను ఎంతగానో ప్రేమించినటువంటి యేషోవును పిలవడానికి అతడు ప్రయత్నించాడు. యేషోవుతో కొన్ని సందర్భాలు మాట్లాడినప్పుడు చాటున ఉన్నటువంటి తల్లి రిబ్కమ్మ గారు విన్నది. రిబ్కమ్మ గారు విని, ఇదే సందర్భము, ఇదిగో నాన్న, నీ తండ్రి మరణకాలము నీ తండ్రి జీవిత దినములు ముగించబడుతున్నాయి కనుక అతడు మరణము కాకముందు ఆయన పరలోకమైనటువంటి తండ్రి దీవించినట్టుగా, దేవుడు దీవించినట్టుగా తన నోటిలో తనకు దేవుడు కొన్ని ఏమిచ్చాడంటే దీవెనలు ఇచ్చాడు. ఆ దీవెనలు శాశ్వతమైనవి. ఎవరి దీవెనలు? ఇస్సాకు గారు దీవించే దీవెనలు శాశ్వతమైనవి. ఒకవేళ శపించడం అనుకోండి, అది శాశ్వతమైనది. దీవించిన శాశ్వతమే, శపించిన శాశ్వతమే. ఒక్కసారి మాత్రమే ఉంటుంది, మరి మాటికి ఉండదు. ఒక్కసారి మాత్రమే ఉంటుంది. అక్కడ ఈ సంగతి ఉన్నటువంటి తల్లి రిబ్కమ్మ గారు అంతకుడంగా తన కుమారుడైనటువంటి యాకోబు గారికి చెప్పి, యేషోబు గారు తీయవలసినటువంటి ఆ వంట పదార్థాలు, ఆ మాంసకృతులు అవన్నీ వండుకొని ఎక్కడ వెళ్తుందంటే యాకోబు గారికి ఇచ్చి తన తండ్రి అయినటువంటి ఇస్సాకు గారి దగ్గరికి వెళ్తుంది కదా. వెళ్ళిన తర్వాత అతడు తడివి చూసి స్వరము విని, స్వరములో తేడాగా ఉంది, శరీరం మాత్రము ఎవరి మాదిరి ఉన్నట్టు యేషావలే ఉన్నది. కానీ ఏదో తేడా ఉంది. ఏదైనప్పటికీ నా కొడుకే కదా అని నా కొడుకును దీవిస్తున్నాను అనుకుంటూ, జ్యేష్ఠుడు నా కొడుకును దీవిస్తున్నానని ఆమె అనుకుంటూ ఉంటారు. ఎవరు మన్నించండి, ఇస్సాకు గారు అనుకుంటూ ఉంటాడు. ఆయన అలా అనుకున్నప్పుడు ఏదో దీవించేసేస్తాడు. దీవించిన కొద్ది సమయం తర్వాత కొంత సమయం తర్వాత, ఒక గంటలో 2 గంటలో కొంత సమయం తర్వాత ఎవరు వస్తారంటే యేషోబు గారు వస్తారు. నిజంగా కష్టపడి అడవికి వెళ్ళి వేట చేసుకొని కష్టపడి వండుకొని తెచ్చినటువంటి ఆ మాంసపు తన తండ్రి తినిపించి, ఆ తిండి తన తండ్రికి తినిపించి తండ్రి వలన దీవెనలు పొందాలనుకుంటూ ఉంటాడు. తండ్రి వలన దీవెనలు పొందాలనుకుంటున్న ఒకసారి సందర్భము ఆదికాండము 33వ అధ్యాయము 20వ అధ్యాయం. ఆదికాండము 20వ అధ్యాయము 12 చదవండి. ఒకవేళ కాదమ్మా, చదవండి. ఒకవేళ నా తండ్రి
నా తండ్రి నన్ను తడుపు చూచును. ఆ, అప్పుడు నేను అతని దృష్టికి ఆ. వచ్చకుడుగాను తోచని ఎడల నా మీదికి శాపమే కాని ఆశీర్వాదము తెచ్చుకున్నది చెప్పు. చెప్పారు. ఎవరితో మాట్లాడుతూ తన తల్లితో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. కింద చదవండి సందర్భం, కింద చదవండి. అయినను అతని తల్లి ఉమ్, నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చును గాక. నా మీదికి వచ్చింది కాక నీవు నా మాట మాత్రము ఉమ్, వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్లి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చాడు. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచికల భోజ్యములను సిద్ధపరిచి మరియు తన జ్యేష్ఠ పుత్రుడగు ఏశావును సొగసైన వస్త్రములను ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్ల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమున కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి తీయగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాడు. చాలా సంతోషం. ఈ సందర్భంతో కూడా మనకు తెలుసు, ఎన్నో పర్యాలు మనము వాక్య సందర్భాలు విన్నాము, విని దీన్ని గ్రహించకూడదు. మనం ఎన్నోసార్లు దైవదాసులు ఈ సందర్భాన్ని ధ్యానించారు కదా. తన భర్తకి ఎటువంటి రుచికరమైన పదార్థమో ఎలా వండితే తన భర్త తిని తన కుమారుడు యాకోబు గారిని దీవిస్తాడో ఎవరు తెలుసు? రిబ్కా గారికి తెలుసు. అవన్నీ తీసుకొచ్చాడు, ఆ తల్లి దగ్గర తీసుకొచ్చాడు, వండించాడు. తర్వాత ఆ తిన్నటువంటి ఆయన సంపూర్ణంగా యథార్థంగా ఆయన దీవిస్తాడు. ఒకటే మారు దీవెనైనా ఒకటేసారి, శాపమైనా ఒకటేసారి. కింద సందర్భంలో ఏముందంటే ఏశావు గారు వచ్చిన తర్వాత ఏశావు తీసుకొచ్చే భోజనం పెట్టినప్పుడు అని ఇప్పటివరకు నేను వచ్చాను కదా, నీకన్నా ముందే వచ్చాను కదా అని అన్నప్పుడే ఏశావు గారు కుప్పకూలిపోతాడు. ఆ మాట అనగానే, ఆ మాట తండ్రి నోట నుండి వచ్చినటువంటి ఆ మాట వినగానే ఏశావు గారు ఏమైపోతాడు? కుప్పకూలిపోయి అని నేను ఇప్పటివరకు దీవించానన్నా, నువ్వే అనుకొని ఎవరు వచ్చారో తెలియదు. కానీ అతడు కళ్ళు లేవు కదా, గుడ్డివాడు, కళ్ళు లేవు. వచ్చినటువంటి వ్యక్తి మంద దృష్టితో ఉన్నాడు కనుక వచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలియదు. స్వరం మాత్రము యాకోబు స్వరముగా ఉన్నది. శరీరము యొక్క తడుము చూసే శరీరం ఎలా ఉంది? ఏశావు శరీరం వల్ల ఉంది. యాకోబు గారు వచ్చి ఆ దీవెనలు పొంది ఆయన వెళ్ళిపోతాడు. ఏశావు గారు వచ్చేస్తాడు, వచ్చి బోర్లో విలపిస్తుంటాడు, బ్రతిమాలుకుంటాడు. ఏమని బ్రతిమాలుకుంటాడు తెలుసా? తండ్రి, నీ వద్ద ఒక్క దీవెన లేదా? అంటే మొత్తం దీవించేశారా? దీవెనలు అంటే కుప్పలు అనుకుంటాం మనం. దీవెనలు కుప్పలుగా ఉండేయండి, ఒకటి ఉంటుంది దీవెన. మనకు దేవుడు యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశాడు ఒక దీవెన. ఏంటా దీవెన? మనల్ని బాప్సం ఇచ్చి తన శ్రేష్టమైనటువంటి రక్తములో కడిగి శుద్ధీకరించి మనల్ని ప్రోక్షించి ఒక వాగ్దానం చేసిండు ఆయన. ఆ వాగ్దానం దీవెనతో కూడినటువంటి వాగ్దానము. ఏంటో వాగ్దానము? నిత్య జీవం అనే వాగ్దానం కదా. ఆ దీవెననే మన తల పైన ఏం చేస్తుంది? ఇప్పుడు నిలిచి ఉంది, కిరీటంగా ఉంది మన తల పైన. అది ఒకే ఒక్క దీవెన. నువ్వు బ్రతికే విధానాన్ని బట్టి ఆ దీవెన నీకు వర్తిస్తుంది. అది మన బ్రతికే విధానం బట్టి మన దీవెన మనకేం చేస్తుంది? వర్తిస్తుంది. మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న దీవెన మాత్రం ఉంటుంది అనుకుంటే దేవుడు మన చుట్టూ కాదు. అవునంటారా కదంటారా కదా. మనకు పొలిటికల్గా లేదంటే మనకి ఏదైనా ఆఫీస్లో పడింది అనుకోండి, వెళ్ళిపోతే మన బంధువు ఒకరు ఉంటే, మన స్నేహితులు ఒకరు ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఎక్కడైనా ఉంటే మనం వెళ్ళగానే ఏమవుతుంది? ఉన్న ఫైళ్ళన్నీ పక్కన పెట్టేసేస్తారు, మన ఫైల్ ముందు తీస్తారు. ఎక్కడ ఇది భూమి మీద, దేవుని దగ్గర అటువంటిది ఏంది సాగదు కదా. దేవుడు ఇసాకు నోట ఒక దీవెన పెట్టిండు. తన కుమారుడికి జ్యేష్ఠత్వం ద్వారా, తన కుమారుడి ద్వారా, ఎవరి ద్వారా? యాకోబు గారి ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ అంతకంటే గొప్పగా ఏంటో తెలుసండి, యేసుక్రీస్తు ద్వారా రావాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సందర్భం. ఇది కోల్పోయినటువంటి యోషావు గారు
బాగా ఏడుస్తుంటాడు, విలపిస్తుంటాడు, తండ్రి నీ యొక్క ఒక్క దీవెనం లేదా? ఆ సందర్భం చదవడం కింద ఉంటే దొరికింది. ఆ సందర్భం ఉంటే అది 27వ అధ్యాయంలో ఉంటుంది. 24 చదవండి. ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడ తెచ్చినది తిందువనెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షారసము తేగ అతడు త్రాగెను. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడు దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాడు. అతడు దగ్గరికి వచ్చి 34 చదవండి. మన్నించండి. 34 ఏశావు నా తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పెను. అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెనలన్నీ తీసుకొని పోయాను. ఏశావు యాకోబును అతనికి సరేగాని చెల్లినది. అతడు నన్ను 2 మారులు మోసపుచ్చను. నా జ్యేష్ఠత్వము తీసుకొని అనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొని అని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిలించి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇసాకు ఇదిగో అతని మీకు తేలికగాను నియమించి అతని అతనికి దాసులుగా ఇచ్చి ధాన్యము ద్రాక్షరసం ఇచ్చి అతని పోషించింది కనుక నా కుమారుడు నీకేమి చేయగలనని ఏశావుతో ప్రభుత్వం ఇయ్యగా, ఏశావు నా తండ్రి నీ వద్ద ఒక దీవెనే ఉన్నదా? చాలు. ఏమంటాడు ఇక్కడైనా? అన్ని దీవించిన తర్వాత తండ్రి ఒక్క దీవెన లేదా? ఒక్కటి కదా నీ దగ్గర లేదా? నాన్న అంత ఎవరికి నేను నీ సహోదరుడు యాకోబు గారిని దీవించాను. నీ సహోదరుడు అంటే దీవెనలు మాటి మాటికి వచ్చిపోతాయి అనుకుంటే పొరపాటు. దీవెనలు మాటికి వస్తాయి అనుకుంటే పొరపాటు. దేవుడు ఎవరికి తెలుసా? నిజంగా తను ప్రేమించిన తన పిల్లలకు మాత్రమే ఈ దీవెనలు ఇస్తాడు. నిజంగా ప్రేమించిన వారికి దేవుడు తను ప్రేమించినప్పుడు తన పిల్లలకు దీవెనలు ఇస్తాడు. అది ఎవరి ద్వారా ఇప్పిస్తాడు? దీవెనలు మనుషుల ద్వారానే ఇప్పిస్తాడు, తన దాసుల ద్వారా. ఏదైనప్పటికీ మనుషుల ద్వారా మనం యేసుక్రీస్తు సందర్భంలో కూడా ఒక మాట వింటాం. మనం పరలోకమందున్న దేవుని దయందును భూమి మీద ఉన్న మనుషుల దయందును ఒక సంవత్సరం ఉంటుంది. ఆయన ప్రతిదినము ఏదో ఆయన 2 చదవండి. లోకసువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. ఎందుకు ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు దయ కూడా సరిపోతుంది కదా, ఇంకా మనుషుల దయ ఎందుకు? అర్థమవుతుందమ్మా? మనిషి భూమి మీద దీవింపబడాలంటే ఎవరి దయ కావాలి? తోటి మనిషి దయ కావాలి. పరలోకమందున దేవుని దయ కావాలి. మనిషి మాట వినప్పుడు దేవుని మాట మనం ఎలా వినగలుగుతాం చెప్పండి? అంటే ఈ సందర్భం ఎందుకు గురించి మాట్లాడుతాం అంటే, దేవుడు దీవెనల్ని దీవించాలనుకుంటే తన దాసుల ద్వారా దీవెనలు ఇస్తాడు. ఒక వ్యక్తి ద్వారా దీవెనలు ఇస్తాడు. ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకున్నటువంటి వ్యక్తి ద్వారా దేవుడు దీవెనలు ఇస్తాడు. ఆ వ్యక్తి మాట వినకపోతే అదే వ్యక్తి ద్వారా నీ తలపైకి ఏమొచ్చేసి శాపాలు వచ్చేసి. నిజమంటే ఇది వాస్తవము. దీవెనలు మాటికి రావు. మనకు తెలియక నన్ను దీవించు అంటాము. దీవించిన తర్వాత దీవించాడు దేవుడు. దీవించిన దాన్ని కూలగొట్టుకుంటే మళ్ళీ రాలేదు. వస్తుందా? ఒక బల్బు ఉందనుకోండి, ఆ బల్బును తీసి నేల కొట్టేసాము. ఇంకో బల్బు కొనుక్కుంటామేమో, కానీ కోల్పోయింది కొనుక్కు తీసుకుంటే తయారు చేయగలుగుతామా? తిరిగి చేయలేము. కోల్పోయింది చేయలేము,
మరొకటి తెచ్చుకుంటాం. ఇది లోకంలో ఉన్నటువంటి వస్తువుల విలువ కదా. దీవెన విలువ అట్లాంటిది కాదు. దేవుడు దీవించినటువంటి విలువ ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఉత్తమమైనది. అది ఒకసారి ఇవ్వబడుతుంది. అది ఒకసారి ఇవ్వబడుతుంది. ఒక మాట ఉంటుంది, అది ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి తిరిగి కోల్పోయిన వాడికి తిరిగి వ్యక్తి లేవడము చాలా అసాధ్యము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకుంటాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీ పట్టణంలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ ఆ సంఘమును ప్రేమతో హెచ్చరిస్తూ వరములను రుచి చూసి, దేవుని ప్రేమను రుచి చూసి, లోకమును చూసి లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి జీవన విధానాల గురించి, మనుషుల స్థితిగతుల గురించి మాట్లాడుతుంటారు ఆయన. మొదలు చదవండి. 4వ వచనం చదవండి. 6:4. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయన ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. చదువుతుంది. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అని వాక్యం చదివిస్తుంది. లేదు, నేను మారుస్తున్నాను అంటే సరిపోతుందా? నీకు అంతకుముందే మన దగ్గరికి ఏమొచ్చేసింది? దేవుని దివ్యవాక్యం వచ్చింది. పరిశుద్ధాత్మలో పాల్గొనమయ్యాము. రాబోవు ఆ యుగ సంబంధమైనటువంటి రాబోవు శక్తుల యొక్క ప్రభావం ఏంటో, దేవుని శక్తి ఏంటో, దైవపు శక్తి ఏంటో, ఇవన్నీ కూడా మనం ఏం చేసినాము? గ్రహించాము, వాటిని అనుభవించాము. దీని గురించి మనకు బాగా తెలుసు. కానీ నిర్లక్ష్యం ఇస్తే ఏమవుతుంది? నిర్లక్ష్యం చేయడం పడిపోయినాం. దీన్ని పక్కన పెట్టి పడిపోయినాము. పడిపోలేదు, నేను తిరిగి లేస్తాను అనుకుంటే ఇది ఆట కాదు. ఇది జీవితము ఆట లాంటిది కాదు. ఖాళీ దిగిన వ్యక్తి పరిగెత్తలేడు. అవునంటారు కదా? ఖాళీ దిగిన వాడు పరిగెత్తలేడు. ఎందుకు పరిగెత్తలేడు? ఏదైతే పరిగెత్తాలో అదేమైపోయింది? పడిపోయింది, విరిగిపోయింది. ఇది నిజం, ఇది మనకు తెలుసు. ఇది గొప్ప మర్మం కాదు. ప్రతి చిన్నపిల్లలు కూడా చెప్పగలుగుతారు. అవునంట కదంట? ఇది వాస్తవం. అంటే దేవుని యొక్క ఆ గొప్ప దేవుని యొక్క ఆ విలువను రుచి చూసి తిరిగి లోకంలో పడిపోతే ఇక నేను నూతన పరచుట అసాధ్యము. నేను దీవించినప్పుడు దేవుడి కనుదృష్టి నీ పైన ఉన్నప్పుడు దేవుడు నిన్ను కోరుకున్నటువంటి ఆ కోరిక, ఆయన ఆలోచన, ఆయన ప్రభావం నీ పైన ఉన్నప్పుడు, నా పైన ఉన్నప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుంటే ఏమవుతుంది? మనం కట్టబడతాం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇక నేను లేపేటోళ్ళు ఎవరు లేరు. నన్నైనా నిన్నైనా ఎవరైనా కానీ. ఇది వాస్తవం అండి. దేవుని మాటలు అమూల్యమైనటువంటి దేవుని యొక్క విలువైన మాటలు. ఇది మనకు అర్థం కావాలి, ఆలోచించాలి. అన్ని విషయంలో లేజీగా ఉంటామేమో కానీ ఆత్మీయ జీవితం విషయంలో మనం ఎప్పుడు కూడా లేజీగా ఉండకూడదు. మనకు ఒక కథ తెలుసు కదా, చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా. ఏ కథ? ఆవు పులి కథ కదా. తండ్రి కొడుకుల మాట్లాడుకుంటే ఆవు పులి కథ కదా. తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? అడవికి ఆవులను నింపడానికి వెళ్ళారంట కదా. వెళ్ళినప్పుడు కుమారుడు తండ్రితో మత చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు తండ్రితోటి. నాన్న పులి అనగానే మొదటిసారిగా మాట విన్నప్పుడు తండ్రి ఉలికి పడిపోయాడు. ఎందుకని? వాళ్ళు ఎక్కడున్నారు? అడవిలో ఉన్నారు. పులులు సంచరించే ప్రాంతంలో వాళ్ళు ఆ పశువులను మేపుతున్నారు కనుక నిజం అనుకున్నాడు కదా. నాన్న పులి అనగానే ఉలికి పడ్డాడు, భయపడిపోయాడు. నిజం వచ్చేసి నా పెంపుడు జంతువులను తీసుకోపోతుందేమని భయపడిపోయాడు. ఒకసారి చూశాడు, లేదు. 2 సార్లు చూసి చెప్పాడు అదే మాట. ఇది నిజం అనుకున్నాడు. 3వ సారి ఏమైపోయింది? నిజంగానే పులి వచ్చేసింది. ఆవును పట్టుకొని వెళ్ళిపోతుంది. నాన్న పులి, అరే ఊరుకోరా, నాన్న పులి ఊరుకోరా, ఎందుకురా నాన్న భద్రపడతావు కదా. ఒకటి మందలు అనేది పోయాయి. నాన్న పులి ఏంట్రా చెప్పు అంటే, నాన్న నీకు చెప్తున్నాను అప్పటి నుంచి, నేను నాన్న పులి అన్నాను.
నానకులని చెప్పినప్పుడు ఏమిచ్చినావు నువ్వు? నా మాట వినలేదు. నువ్వు చెప్పదేదో ముందుగానే నానకులి అని ముందు చెప్పింటే బాగా చెప్పి నువ్వు ముందే నిజం చెప్పింటే నేను నమ్మేవాడిరా. అది తీసుకుపోయిన తర్వాత నువ్వు నిజమని నమ్మాను నేను. అంటే మన జీవితాలు ఎలా తెలుసండి, అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత తెలియకుండానే అపవాది చేతుల్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత మన బ్రతుకులు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఇవి మేము ఎందుకు నిర్లక్ష్యం చేసిన జీవితాన్ని అని మనం అనుకుంటూ ఉంటాం. అప్పుడు ప్రయోజనం ఉందేమో? ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండాలండి. ఇది ఉండాలి. కొన్ని కీర్తనలు దావీదు రాసినటువంటి కీర్తనలు ఊహించుకున్నాము. 103వ అధ్యాయము 103వ అధ్యాయము కీర్తనలు 103. చెప్తుంది కీర్తనలు 103 11వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అంటున్న మాట. తండ్రి తన కుమారుల ఎడల జాలి ఏ విధంగా పడతాడో, జాలి ఏ విధంగా పడతాడో యెహోవా యందు భయభక్తులు కలిగిన ఏం చేస్తాడైనా జాలి పడతాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, అనుకోకుండా రోగాలు వచ్చినా, ఇంకేదైనా వచ్చినా ఆయన పైన ఆధారపడి ఆయన ఎందు భయము భక్తి కలిగి మనం జీవించడానికి మనం పూనుకున్నాము కనుక మన సంపూర్ణమైనటువంటి మన జీవితాన్ని దేవునికి అర్పించము కనుక ఆయన ఏం చేస్తాడు? ఆయన జాలిపడి నీకు కావలసినది సమకూర్చి నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఆయన నిర్లక్ష్యం చేస్తే నిలబెట్టాడు, నిర్లక్ష్యం చేసి నిలబెట్టాడు. భయముతో భక్తితో. చాలామందిలో ఆ వ్యక్తి మాట్లాడుతుంటారు, వాళ్ళు మేమేమనుకుంటున్నాం, మాకు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? మేము చిన్నప్పటి నుండే మేము ఎవరమేమో క్రైస్తవులము. బైబుల్ చెప్పాలా బ్రదర్? మీకు తెలియదు బైబుల్ గురించి నాతో మాట్లాడుతుంటారు వాళ్ళు. నీకు తెలియదు బైబుల్ గురించి నిజమేమో నాకు తెలియదు. కానీ మీకు తెలిసిన మీరు మరి ఎందుకు ఈ విధంగా మీరు మారిపోయారంటే బ్రదర్ ఇవన్నీ చూసాం మేము చాలా చూసినాం. మేము చాలా చూసినాం. నేనేమో దేవుని నమ్ముకున్నాను. నీకేం తెలుసు దేవుని గురించి? మాకు తెలుసు దేవుని గురించి. ఎవరు మాట్లాడుతున్న మాటలు? భయము భక్తి ఉన్నదని చెప్పుకునే ఒక వ్యక్తి, కానీ దేవుని భయం లేదు. ఒక్కసారి దేవుని ఉగ్రత వస్తే, దేవుని కోపము వచ్చిందనుకోండి, మనం తట్టుకోగలుగుతామా? దేవుని కోపము ఊరికైనా రాదనేమో మన పైనకు. ఒక్క క్షణం నువ్వు కోపించింది అనుకోండి, ఏమైపోతాం మనము? మన జీవితం శ్వాస నిశ్వాసంలో తన యుద్ధకు తీసుకుని వెళ్ళ నరుడు శరీరంలో అందరూ ఏమైపోతాడు? ధూళి అయిపోదురు అని సాంస్కృతిక గ్రంథంలో ఉంటుంది. శ్వాస నిశ్వాసులు. ఇప్పుడు మనం శ్వాస విడుస్తున్నాం కదా, గాలి ఊపిరి విడుస్తున్నాము, తీసుకుంటున్నాం. ఒక్క క్షణం ఇట్లా ఆగిపోయింది అనుకోండి, ఆగిపోతే ఏమైపోతాం మనము? మన్నైనది ఎందుకంటే వల్లనే తిరిగి నాటికి చెదిరి పొద్దున ఉంటుంది, పెట్టే ఏముంటుంది ఇక లేడు మనం కదా. మట్టి మన్నైనది వెనుకటి వల్ల తిరిగి మట్టికి చేరుతుందని దేవుడు తన దయచేసిన ఆత్మ తన దగ్గరికి వెళ్ళిపోతుందని మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. అవునంటారా కదంటారా? అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుని మాట విలువైనది. ఆ విలువైనప్పుడు దేవుని మాటకు మనం విలువనివ్వకపోతే, దేవునికి మనం విలువనివ్వకపోతే మన జీవితాలకు మనమే ఉత్తరవాదులు అవుతున్నాం. మనమే ఉత్తరవాదులు. ఇవన్నీ కాకుండా ఉండడానికి దేవుడు ఒక మంచి మాట సందర్భాన్ని ఆయన మాట్లాడు. తండ్రి తన పిల్లల ఎడల జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతాడు. ఇంకా దేవుని యొక్క జాలి, దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతూనే ఉన్నది మన పైన. అవునంటారా కదంటారా? ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతామా? దేవుడి కొరకు 100 మంది బ్రతకడానికి కాదు, ఒక వ్యక్తి నిలబడ్డారు. ఒక వ్యక్తి చాలు కదా. ఎలీషా గారి కాలంలో ఎంతమంది దేవుడి కొరకు? వందలు ఉన్నారా? లేరు కదా. ఒకే ఒక్క వ్యక్తి నిలబడ్డాడు ఎలీషా గారు. చెప్తూ ఉంటాను,
ఈ కాలంలో నన్ను మాత్రమే నువ్వు బ్రతకనిచ్చావయ్యా, నాకు మాత్రం అవకాశం ఇచ్చావు అంటే ఒకసారి మనం ఆలోచించాలి. మన భక్తి విషయంలో, మన జీవన విధానం విషయంలో దేవుడు మన దేవుని ప్రత్యేకంగా కనబడు, రూపం ధరించుకొని కనబడాడు. మనమే మీరు దైవములని సర్వోన్నతుని కుమారులని మీరు ఎదగాలన్నాడు. అంటే ఆ లక్షణాలు కలిగిన వారు మాత్రమే ఎవరు? దేవుని కుమారుడు. దేవుడిగా పిలవబడినటువంటి మనం ఆయన లక్షణాలను సమాజానికి తెలియజేయడం. ఇంకా ప్రత్యేకంగా ఇంకేమంటూ లేదు. ఇంకా చదవండి మాసారి అదే సందర్భంలో తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుని వచ్చినాడు. ఒక్కసారి ఆలోచించు నాయన, నువ్వు తల్లి, ఒక్కసారి ఆలోచించు. నేను ఎవరని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? చాలా మంది మాట్లాడతారు, ఒరే నా కోపం వచ్చిందనుకో ఎవరు నిన్ను కాపాడలేరు, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేరు. అంత డైలాగులు కొడుతుంటారు. డైలాగులు ఎవరు కొడుతుంటారు? ఆయన అప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు కొట్టే డైలాగులకు, ఒరే నాయన నువ్వు మట్టివిరా. దేవుడు డైలాగ్ ఎలా ఉంటుంది? నువ్వు మాట్లాడు, ఒకటే మాటతో సమాధానం ఉంటుంది, నువ్వు మట్టివి, నువ్వు మట్టివి. దేవుని ప్రేమను పొందుకొని ఆయన ప్రేమను ఇతరులకు కనపరిచి ఆ ప్రేమలో సాధ్యమైన వరకు మనం బ్రతకడానికి ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. అది దేవుడు కోరుకున్నటువంటి ఆయన గొప్ప ఆలోచన, ఆయన ఉద్దేశము. చెప్పే నేను నీతిమంతుడని కాదు, చెప్పు నేను తొలగిపోవచ్చు విశ్వాసం నుండి, వినే మీరు కట్టబడవచ్చు. ఏదైనప్పటికీ అందరూ ఒకరి తప్పిదములు ఒకరు ఒప్పుకుంటూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ క్రీస్తునబడినటువంటి సంఘాన్ని ఈ భూమి మీద మనము సాధ్యమంత కట్టి మన జీవిత యాత్రను ముగించడానికి మనం ప్రయత్నించాలి. అది దేవుడు కోరుకున్నటువంటి ఒక గొప్ప దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన. కనుక వాక్యమైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పటివరకు నాకు సమర్పించినందుకు మరి నా సహోదరులకు నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ వాక్యం ముగిస్తున్నాను. అందరికీ